దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే మిమ్మల్ని కరుణింపవలనని, మిమ్మల్ని దయతో నడిపించాలని, దీవించాలని ఆయన ఉద్దేశం. గనుకనే ఆలస్యం అని అనుకోకండి. ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు, నేను అడిగిన వాటికి వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా, ఇటువంటి సందేహం మీలో మనసులోకి రానివద్దు. కొన్ని విషయాలకు అడిగిన వెంటనే జవాబు వస్తే గర్వించే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆత్మీయ గర్వం చాలా భయంకరమైంది, ఆత్మీయ అంధత్వం చాలా ఘోరమైంది, ఆత్మీయ భ్రష్టత్వం కూడా చాలా ఘోరమైంది. ఇటివి రాకుండా దేవుడు నేను మిమ్మల్ని కరుణించాలని ఆలస్యం చేస్తున్నాను. కలవరపడొద్దు, కృంగిపోవద్దు, మీ మనసును అతలాకుతలం చేసుకోవద్దు, విశ్వాసంతో కనిపెట్టండి. ఈ వాగ్దానం రెండో మాట ఏమన్నా అంటే మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడ్డావు ప్రభు అంటే నేను కరుణించడానికి, నీపై దయ చూపడానికి, నిన్ను బలపరచడానికి, నీ కన్నీళ్లు తుడిచివేయడానికి, కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి, బలహీనతలో ఉన్న నిన్ను బలపరచడానికి, అనేక విధాలైన శోధనలు గుండా వెళ్తున్న మీ జీవితంలో జయం అనుగ్రహించడానికి ప్రభు మన కొరకు నిలబడి కనిపెడుతున్నాడు. ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ బయట గేట్ దగ్గర కనిపెడుతూ ఉంటారు. ఏమని? నా బిడ్డ ఎగ్జామ్ పూర్తి చేసుకుని రాగానే తను తీసుకుని వెళ్ళడానికి. కరుణతో, దయతో, తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఎలా అయితే ఎదురు చూస్తారో మన ఈ జీవిత యాత్రాకాలంలో అనేక పరీక్షలు రాస్తూ ఉన్నాం. అవును, కొందరు ఆర్థిక ఇబ్బందులనే పరీక్షలు రాస్తున్నారు, కొందరు శ్రమలనే పరీక్షలు రాస్తున్నారు, మరికొందరు వ్యాధి రోగములనే పరీక్షలు రాస్తున్నారు. అనేక రకాలైన సమస్యలు ఒక పరీక్షగా నీకు ఎదురయ్యాయి. ఈ పరీక్ష హాల్లో నువ్వు బయటకు రావాలని ప్రభు నీకంటే ముందుగానే నిలబడి ఉన్నాడు, నీపై దయ చూపాలని, నీపై కరుణ చూపాలని. ప్రార్థిద్దాం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రభువా నిన్ను ఎదుర్కొనే మనసు నాకు దయచేయమని ప్రార్థించండి. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతను భోజనం చేయను అన్నాడు. బయట తలుపు నొద్ద ఎందుకు నిలుచున్నావు ప్రభు అంటే ఆ ఇంట్లోనికి, ఆ గృహంలోకి రావాలని, నీ హృదయం అనే గృహంలోకి రావాలని, మీ ఆత్మీయ జీవితంలోనికి, మీ కుటుంబంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన అంటాడు, నాతో మీరును, మీతో నేను భోజనం చేయదు అనగా అద్భుతమైనటువంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో కూర్చోవడం, ప్రభుతో నడవడం, ఆయనతో కూడా కలిసి భోజనం చేయడం ఎంత అద్భుతమైనటువంటి ధన్యత కదా. ఈ ధన్యత ఉచితంగా ఇస్తా అంట. ఇటువంటి దయ, కరుణ మనందరి మీద చూపాలని ప్రభు అని దేవుడు నిలిచి ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు మీకు సాయం చేయాలని. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యంలో ఈ మంచు ప్రాంతంలో బావి బయట నిలబడిన తల్లి పులిని చూస్తున్నారా మీరు? ఈ జాగువార్ ఇది కనిపెడుతూ బయట నిలబడి ఎందుకుంది అంటే అందులో పడిపోయిన తన బిడ్డను బయటికి తీయాలని. తన పిల్ల పడిపోయింది కాబట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆశతో, తృష్ణతో అది ఎలా కనిపెట్టుకొని ఎదురు చూస్తుంది. ఏ విధము చేతనైనా పడిపోయిన బిడ్డను పైకి లేపాలని. జంతువుల్లోనే ఇటువంటి గొప్ప ప్రేమను పెట్టిన దేవుడు మానవులైన మనందరి కొరకు ఆయన కనిపెట్టుకుని ఉంటాడా? అందుకే అంటాడు, ఆయన మనల్ని కరుణించాలని కనిపెట్టుకున్నాడట. పడిపోయిన బిడ్డలను రక్షించుకోవడానికి జంతువులే ఎంతో ప్రయత్నం చేస్తుండగా జీవం గల దేవుడు ఆయన విశ్వాసం వచ్చిన నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిలబెట్టాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిద్దాం. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కూడా కరుణించి, రక్షించి, కాపాడి, వర్ధిల్ల చేసి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుని ప్రభు రాకటకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామాన్ని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహింపరుస్తున్నాను. అయా, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా మీరు సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని కరుణింపవలనని మీరు మా కొరకు నిలబడి ఉన్నారు. ప్రతి హృదయ ద్వారం వెలుపటి నిలబడి ఉన్నావు నాయన. మీ స్వరం విని మేము ఆహ్వానిస్తే మా లోనికి రావాలని, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయని మీరు ఆశిస్తున్నారు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న హృదయంలోకి రమ్మని ఎవరైతే పిలుస్తున్నారో అట్టి వారందరినీ ప్రభు నీ ముఖకాంతి చేత వారిని తాకండి. నీ వెలుగును వారి ప్రకాశింప చేయండి. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి పిల్లల చదువుల్లో కూడా నీ గొప్ప సహాయం అనుగ్రహించండి. ఏ విధంగా వారు సమస్యలను బయటపడగలరో,
ఏ విధంగా ప్రయత్నం చేస్తే వారి జీవితాలు ఆస్వాదించబడతాయో తగిన జ్ఞానమును వివేకమును వారికి అనుగ్రహించి మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగానే నీ గొప్ప సహాయమును దయచేసి మీ నామాన్ని హెచ్చించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1. బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2. సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.